హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ గుడి ఉన్న స్థలం చాలా పవిత్రమని మా ఊరి పెద్దవాళ్ళు చెప్తారండి. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అమ్మవారి విగ్రహం మాత్రమే కాదు, గాలి నేల కూడా భక్తితో నిండిపోయి ఉంటుంది. అందుకే చాలామంది గుళ్ళోకి వెళ్ళే ముందు నిశ్శబ్దంగా తల వంచుతారు. ఈ గుళ్ళో పూజ చేసే విధానం కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎక్కువ ఆర్భాటం లేకుండా గుండెల్లో భక్తి ఉంటే చాలు. ఇక్కడ నమ్మకంతో పూజ చేస్తే అంతా మంచే కలుగుతుంది. కొంతమంది కుంకుమ మాత్రం పెట్టుకుంటారు, కొంతమంది దీపం వెలిగిస్తారు. అమ్మ మాత్రం అందరినీ ఒకేలా చూస్తుంది. వెల్కమ్ టు సాయిరామ్ వ్లాగ్స్. నేను మీ సాయి అండి. ఈ ఊళ్ళో మొక్కు కట్టడం చాలా ముఖ్యమైన విశేషం అండి. కోరిక తీరిన తర్వాత అమ్మకు దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, అలాగే అన్నదానం చేయడం సాధారణంగా అందరూ చేస్తుంటారు. మొక్కు అంటే ఒప్పందం కాదండి, అమ్మ మీద ఉన్న నమ్మకం. మా ఊరి వాళ్ళ నమ్మకం ఏంటంటే సత్యమ్మ తల్లి మా ఊరిని రోజు కాపాడుతుంటుందని. ఏ అపాయం వచ్చినా, ఏ దుష్టశక్తి దగ్గరకు వచ్చినా అమ్మలు ముందు ఆపేస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే మా ఊరిలో ప్రత్యేక గౌరవం ఉంటుంది ఆ తల్లికి. కొన్ని చోట్ల మాటల అవసరం ఉండవండి, భక్తితోనే తానే మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ముందు పెద్దగా మాటలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనసులో ఉన్న బాధను ఆమె అర్థం చేసుకుంటుంది. ఈ గుడి మా ఊరిలో భయం కంటే ముందు నమ్మకం ఏర్పడింది. కాలం మారినా, జీవితం మారినా ఈ అమ్మల మీద నమ్మకం మాత్రం మా ఊళ్ళో ఎప్పటికీ మరువలేదు. ఇక్కడ దీపం వెలిగించినప్పుడు మన లోపల ఉన్న చీకటి కూడా కొంచెం కొంచెంగా వెలుగుతూ ఉంది. వచ్చే దారిలో చింత చెట్టు కనిపిస్తే చింతకాయలు కోసుకొని చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఫ్రెండ్స్. అలాగే ఈ సంక్రాంతికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు పెట్టుకొని ఈ పండుగను ఇలా చేసుకున్నాను.